7 సముద్రాల అవతల ఉన్న అమెరికా తీసుకునే ఒక్క నిర్ణయం ప్రపంచంలో ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఆ అమెరికా అధ్యక్ష పదవిలో 2 సార్లు కూర్చున్న వ్యక్తే డొనాల్డ్ ట్రంప్. ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా డ్రమాటిక్‌గా, డైనమిక్‌గా ఉంటాయి. కానీ ఒక విషయం ఆలోచించండి. ఎంతో మంది సంపన్నులున్న అమెరికాలో ఒక్క బిజినెస్ మ్యాన్ అయిన డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇంత రాజకీయ స్థాయికి ఎలా ఎదిగాడు? చిన్నప్పటి నుంచి ఆయన ప్రయాణం ఎలా సాగింది? వ్యాపారంలో భారీ సమస్యలు ఎదురైనా సరే ఆయన తిరిగి మళ్ళీ ఎలా పుంజుకున్నాడు? రాజకీయాల్లోకి ఎలా వచ్చాడు? ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు? ఈరోజు మనం డొనాల్డ్ ట్రంప్ జీవితంలో జరిగిన చాలా విషయాల గురించి చర్చించుకోబోతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క మనిషిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి. ఈ వీడియో ద్వారా మనం డొనాల్డ్ ట్రంప్‌లో ఉన్న పాజిటివ్స్‌ని గమనించి మన జీవితాలకి ఎలా అప్లై చేసుకోవాలనే విషయాల గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు చాలామంది మన వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌కి వచ్చినట్టయితే మన ఛానల్‌లో చాలా డైవర్స్ కంటెంట్ ఉంటుంది. ప్లీజ్ ఆ వీడియోస్ కూడా చూడండి. అండ్ మీకు గనుక కంటెంట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. డొనాల్డ్ ట్రంప్ 1946లో ఫ్రెడ్ ట్రంప్ మరియు మ్యారీ ట్రంప్ దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఆయన చాలా భిన్నంగా ఆలోచించడం, రిస్క్ తీసుకోవడం వంటి లక్షణాలు ఆయన వ్యక్తిత్వంలో కనిపించేటివి. అతని తండ్రి ఫ్రెడ్ ట్రంప్ అప్పటికే న్యూయార్క్‌లో ఒక విజయవంతమైన రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. సో, మన తండ్రి చాలా ధనవంతుడుగా ఉంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఆ బిజినెస్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా మనం రిచ్ అవ్వాలి, విలాసవంతమైన జీవితాలు గడపాలని ఉండేటివి. కానీ ట్రంప్ చిన్నప్పుడు ఆయన ఎవరన్నా "నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటే" ఆయన ప్రెసిడెంట్ అని చెప్పేవాడు. ఆ విషయాలు విని చాలామంది ఆశ్చర్యపడేవాళ్ళు. ఇంత చిన్న ఏజ్‌లో అంత పెద్ద గోల్‌ని ఈయన ఎలా అచీవ్ అవుతాడనే అంశం చాలా మందిలో ఉండేది. కానీ ఆయన త ఆయన దీన్ని అందుకోవడానికి ఆయనకి 70 సంవత్సరాలు పట్టింది. ఈ 70 సంవత్సరాల పాటు ఆయన చాలా చాకచక్యంగా ఒక ఒక అడుగు తర్వాత ఒక అడుగు వేసుకుంటూ అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికయ్యాడు. సో, ఇప్పుడు మనం అవన్నీ చూద్దాం ఒక్కొక్కటిగా. యువకుడిగా తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి వచ్చిన ట్రంప్ అప్పటి న్యూయార్క్ పరిస్థితులను గమనించాడు. నగరం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ తగ్గిపోయింది. అనేక ప్రాంతాలు అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాయి. కానీ ట్రంప్‌కు మాత్రం అక్కడ సమస్య కనిపించలేదు. ఒక ఆపర్చునిటీ కనిపించింది. ఇప్పుడు మనం గనుక ఈ ప్రదేశంలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే ప్రజలకు చాలా దగ్గరవుతాం. ప్రజలకు మన పేరు చాలా అలవాటవుతుంది. ఇది మన రాజకీయ భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుందని ఆయన గమనించాడు. అంటే ఆయన ఒక మనీతో పాటు ఫేమ్‌ని కూడా ఎలా సంపాదించాలనే విషయాన్ని చాలా చిన్న వయసులోనే గమనించాడు. ఇది ఇప్పటికీ చాలామంది బిజినెస్ చేసే పీపుల్‌లో మనం గమనించాం. కానీ ట్రంప్ అది అంత చిన్న వయసులోనే గమనించాడు. ఈ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చేసే ప్రతి ఒక్క పని వెనకాల మనకి డబ్బు రావాలి. అదే విధంగా పేరు రావాలి. ఎందుకంటే ఆ పేరుతో మరింత డబ్బొస్తుందనే విషయం మనం ట్రంప్ నుంచి నేర్చుకోవాలి. సో, అందరూ వెనక్కి తగ్గుతున్న సమయంలో న్యూయార్క్‌లో పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. తన తండ్రిలాగా కాషియస్‌గా ఉండే బిజినెస్ చేయాలనుకోలేదు. చాలా అగ్రెసివ్‌గా పెద్ద డీల్స్, పెద్ద ప్రాజెక్ట్స్ వైపు వెళ్ళాడు. ఈ సమయంలోనే ట్రంప్ ఒక ముఖ్యమైన విషయం కూడా అర్థం చేసుకున్నాడు. బిజినెస్‌లో కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే సరిపోదు. తన పేరును కూడా ఒక బ్రాండ్‌గా మార్చుకోవాలి. సో, మీరు గనుక గమనించినట్టయితే ఈ బ్రాండే తనకి 70వ ఏట తన అమెరికా అధ్యక్షుడు అవ్వడానికి చాలా ఉపయోగపడింది. కానీ ఈ బ్రాండ్‌ని ఆయన తన 20వ ఏటే ప్రారంభించాడు. మాన్‌హాటన్‌లో నిర్మించిన ట్రంప్ టవర్ అతని బ్రాండ్ బిల్డింగ్‌లో ఒక ముఖ్యమైన అడుగు. బిల్డింగ్ మీద తన పేరు పెట్టడం ద్వారా ట్రంప్ అనే పేరు ప్రజలకు పదే పదే కనిపించేలా చేశాడు. తర్వాత హోటల్స్, క్యాసినోస్, ప్లాజాస్, ఇతర ప్రాపర్టీస్‌లో కూడా తన పేరుని ఉపయోగించడం కొనసాగించాడు. అతని బిజినెస్ స్ట్రాటజీలో ట్రంప్ అనేది కేవలం ఒక సర్‌నేమ్ కాదు. ఒక బ్రాండ్ నేమ్‌గా మారడం ప్రారంభించింది. డబ్బున్న చోట అందానికి, సొగసుకి కరువుండదు. కానీ ట్రంప్ మాత్రం ఆ వలలో పడలేదు. ఎంతో మందితో అఫైర్స్ పెట్టుకున్న ఆయన తన వైవాహిక జీవితంలోకి రాబోయే భార్య మాత్రం తన బిజినెస్‌ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. తన ఆర్థికంగా ఎంతో ఉపయోగపడాలనుకున్నాడు. అందుకే ఆయన ఇవానా అనే ఒక మహిళతో వివాహం చేసుకున్నాడు. ఆమె ఇచ్చిన బిజినెస్ ఐడియాస్‌తో ట్రంప్ రియల్ ఎస్టేట్‌తో మాత్రమే ఆగిపోకుండా క్యాసినోస్, హోటల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ రంగాల్లో కూడా విస్తరించాడు. ముఖ్యంగా అట్లాంటిక్ సిటీలో క్యాసినోస్ బిజినెస్ ద్వారా తన పేరును మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ట్రంప్ ప్లాజా వంటి పేర్ల ద్వారా ఎక్కడ బిజినెస్ చేసినా తన బ్రాండ్ కనిపించేలా చూసుకున్నాడు. ఇదే సమయంలో అతని పర్సనల్ లైఫ్ కూడా పబ్లిక్ అటెన్షన్‌లోకి వచ్చింది. సో, దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే మనం చూజ్ చేసుకోబోయే మన జీవిత భాగస్వామి కూడా మనకి అడుగడుగునా మనకి సపోర్ట్ ఇస్తూ మన 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 అభివృద్ధిలో తాను కూడా ఒక భాగం అయ్యే మనిషిని మనం చూజ్ చేసుకోవాలని ట్రంప్‌ని చూసి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా గొప్ప గొప్ప స్నేహితులు మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేది కూడా ట్రంప్ జీవితంలో ఒక ఉదాహరణే. ఫర్ ఎగ్జాంపుల్ రాయ్ ఖాన్ అనే ఒక అమెరికా లాయర్ ట్రంప్ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. అదేవిధంగా ఆయన ట్రంప్ జీవితాన్ని ముఖ్యంగా అతని ఫ్యూచర్ పొలిటికల్ స్టైల్‌ను ప్రభావితం చేసిన వ్యక్తి. రాయ్ ఖాన్ ఒక ప్రముఖ న్యూయార్క్ లాయర్. రోసన్బర్గ్ ఇస్ నో పేజ్ అంటే అప్పట్లో 1950స్‌లో
అమెరికా ఒక న్యూక్లియర్ సీక్రెట్స్‌ని రష్యాకి చేరవేస్తున్నారనేది ఒక కేసు. దీంట్లో రాయ్ ఖాన్ నేషనల్ లెవెల్‌లో గుర్తింపొచ్చింది. తర్వాత ఆయన్ని ఎందరో ప్రముఖులు చీఫ్ కౌన్సిల్‌గా కూడా నియమించుకున్నారు. 1970లో ట్రంప్‌ను కలిసిన తర్వాత ఖాన్ అతనికి కేవలం లీగల్ అడ్వైజర్ మాత్రమే లేడు. మీడియాని ఎలా ఉపయోగించుకోవాలి, క్రిటిసిజంని ఎలా ఎదుర్కోవాలి, ఓటమిని బలహీనతగా చూపించకూడదు, ప్రత్యర్థిని ఎలా అటాక్ చేయాలి, కౌంటర్ అటాక్ చేసి వాళ్ళ మీద అగ్రెసివ్ అప్రోచ్‌ని ఉపయోగించి ఎలా గెలవాలి, ఇవన్నీ ట్రంప్ రాయ్ ఖాన్ దగ్గర నేర్చుకున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే కొన్ని కొన్ని మనం చేసే ఫ్రెండ్‌షిప్స్ మన జీవితంలో చాలా ఉపయోగపడతాయి. అలాంటి ఫ్రెండ్స్‌ని మనం చాలా జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి. ట్రంప్ కూడా తన యవ్వన వయసులో ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రెండ్స్‌తో పరిచయాలు ఏర్పరచుకొని చాలా గొప్ప స్థాయికి ఎదగగలిగాడు. అదేవిధంగా మనందరి జీవితాల్లో ఉన్నట్టే ట్రంప్ జీవితం కూడా ఏమంత ఆషామాషీగా లేదు. సో, భారీ ఆర్థిక సంక్షోభం వచ్చింది ఆయన జీవితంలో. ట్రంప్ జీవితంలో ప్రతిదీ విజయవంతంగా సాగలేదు. ఒక దశలో అతని బిజినెస్ ఎంపైర్ తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొనింది. భారీ అప్పులు, బిజినెస్ ఫెయిల్యూర్స్, ఫినాన్షియల్ ప్రెషర్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒక్కసారిగా అతను చుట్టుముట్టాయి. కానీ అతని మొదటి మ్యారేజ్ కూడా ముగిసింది. అప్పటికి ఆయనకి డివోర్స్ అయింది. బయట నుంచి చూస్తే ట్రంప్ ఎంపైర్ కూలిపోయినట్టు కనిపించింది. కానీ ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఆయన తన ఓటమిని ఎప్పుడు అంగీకరించలేదు. ఇది ఆయనకి తన ఫ్రెండ్ అయిన రాయ్ ఖాన్ నుంచి నేర్చుకున్న ఒక ఇంపార్టెంట్ లెసన్. ఆయన తిరిగి పుంజుకోవాలనుకున్నాడు. డౌన్‌ఫాల్ అని మీడియాలో ఎన్ని సార్లు ప్రచారాలొచ్చినా ఆయన ప్రతి ఒక్క ఇంటర్వ్యూకెళ్ళి ట్రంప్ అనే బ్రాండ్ ఇంకా పడిపోలేదు. దీన్ని మళ్ళీ నిర్మించుకోగలం అనే నమ్మకాన్ని ప్రజలందరికీ చాలా బలంగా ఇచ్చాడు. దాంతో ఆయన కొత్త కొత్త వేస్‌ని కనిపెట్టడం స్టార్ట్ చేశారు. ఎలా తన ఫినాన్షియల్ స్టేజ్‌ని తిరిగి పుంజుకోవడానికి. సో, ఆయన ఫస్ట్ చేసిన థింగ్ ఏంటంటే చాలా రిస్క్ తీసుకున్నాడు. వాల్ స్ట్రీట్‌కెళ్ళి ఆయన తన పేరు పైన డి డొనాల్డ్ జే ట్రంప్ పైన షేర్స్ ఇష్యూ చేశాడు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణ వల్ల ఆ షేర్స్ విపరీతంగా పెరిగాయి. దాంతో ఆయన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి కొంతవరకు ఉపయోగపడింది. సో, దీని నుంచి మనం ఏం చేసుకోవాలి? మనల్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినప్పుడు మనం సూసైడ్ కానీ, కుంగిపోవడం కానీ ఇలాంటి ఆలోచనల వైపు వెళ్ళకూడదు. ఎలా దాని నుంచి బయటికి రావాలనే ఆలోచన మనం ట్రంప్ నుంచి నేర్చుకోవాలి. అదేవిధంగా ఆయన డౌన్‌ఫాల్ నుంచి కమ్‌బ్యాక్ ఎలా అయ్యాడు. ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ ట్రంప్ తన పేరును, తన పబ్లిక్ ఇమేజ్‌ని ఏమాత్రం వదిలిపెట్టలేదు. ఉదాహరణకి ఆయన రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి అంత బాగలేదు. కానీ అయినా సరే ఆయన అదే ఆర్థిక పరిస్థితితో ఎంతోమంది సెలబ్రిటీస్‌ని పిలిచి ఆయన మ్యారేజ్‌ని చాలా గ్రాండ్‌గా చేసుకున్నాడు. ఆ చేసుకున్న గ్రాండ్ మ్యారేజ్‌కి ఆయన అప్పులు ఆ తర్వాత సంవత్సరాల్లో కట్టాల్సొచ్చింది. కానీ ఇక్కడ ఆయన చేసిన విషయం ఏంటంటే తాను కుంగిపోలేదు. తాను ఇంకా బలంగానే ఉన్నాడనే ఇమేజ్‌ని ప్రజల్లోకి చాలా బలంగా పంపించడం. అదేవిధంగా ఆ సెలబ్రిటీస్‌తో ఆయన పరిచయాలు పెంచుకొని తద్వారా ఆయన ఇంకా పాపులర్ అయ్యి ఆయన పేరును ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్ళగలిగాడు. తన బ్రాండ్‌ని మరింతగా ప్రమోట్ చేసుకున్నాడు. పెద్ద ఈవెంట్స్, సెలబ్రిటీస్, స్పోర్ట్స్ పర్సనాలిటీస్, మీడియాస్‌తో సంబంధాలు పెంచుకున్నాడు. ట్రంప్ అనే పేరు క్రమంగా బిజినెస్ మ్యాన్ అనే గుర్తింపు దాటి సెలబ్రిటీ ఇమేజ్‌గా మారింది. అంటే ఒక దశలో అతని దగ్గర ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రజల దృష్టిలో మాత్రం ట్రంప్ అనే పేరు ఇంకా పెద్దదిగానే ఉంది. ఉదాహరణకి మైక్ టైసన్ వర్సెస్ హోమ్స్ జరిగిన బాక్సింగ్ ఫైట్ కూడా ఆయన ట్రంప్ ప్లాజాలోనే నిర్వహించాడు. అక్కడికొచ్చిన ఎంతోమంది సెలబ్రిటీస్ హోస్ట్ అయిన ట్రంప్‌ను అభినందించడం, తద్వారా ఈయన రిలేషన్స్ ఆ సెలబ్రిటీస్‌తో పెరగడం, ఈయన భవిష్యత్తులో నిర్వహించబోయే రాజకీయ అరంగేట్రానికి ఇవన్నీ చాలా ఉపయోగపడ్డాయి. సో, మనం చేసే ప్రతి ఒక్క పని మన జీవిత గమ్యాన్ని ఎలా చేరుకోవాలనే విషయాన్ని మనం ట్రంప్ నుంచి నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఆయన ఇంతటితో ఆగలేదు. ఇంకా ప్రజలకి చేరువవ్వాలని ఆలోచించాడు. అప్పట్లో అమెరికాలో ఈ టీవీ షోస్ అనేటివి చాలా పాపులర్. సో, ఆయన తద్వారా ఆ టీవీ షోస్‌ని ప్రారంభించాలనుకుని ఒక చక్కటి ప్రణాళిక వేసుకొని 'ది అప్రెంటిస్' అనే ఒక టెలివిజన్ షోని ప్రారంభించాడు. ఈ షో ద్వారా ఆయన కోట్లాది అమెరికన్ ప్రజలకు చాలా దగ్గరగా అయ్యాడు. ఇక్కడ అతను ఒక టఫ్ బిజినెస్ మ్యాన్, డెసిషన్ మేకర్‌గా ప్రజలకు కనిపించాడు. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ సర్కిల్స్‌లో మాత్రమే బాగా వినిపించిన ట్రంప్ నేమ్ ఇప్పుడు ప్రతి ఒక్క అమెరికా ఇళ్లల్లో ఉండే టెలివిజన్ ద్వారా వెళ్ళాడు. దీంతో ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్‌గా కాకుండా ఒక నేషనల్ సెలబ్రిటీగా మారిపోయాడు. సో, ఇంత ఫేమ్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆయన తన పాలిటిక్స్ పైన దృష్టి పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇంతలో ట్రంప్ అమెరికా పాలిటిక్స్‌ను చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నాడు. అమెరికాలో ప్రధానంగా రిపబ్లికన్ మరియు డెమోక్రటిక్ అనే 2 ప్రధాన పార్టీలే ఉంటాయి. సో, ఎవరు ప్రెసిడెంట్ అవ్వాలనుకున్నా ఈ 2 పార్టీల నుంచి అవ్వగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మన సైడ్ కాంగ్రెస్, బీజేపీ లాగా అనుకోండి. సో, భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి రావాలంటే ఏదో ఒక పార్టీ తన ఐడియాలజీకి దగ్గరగా ఉంటుందో గమనించాడు. రిపబ్లికన్ పార్టీ అయితే తనకు దగ్గరగా ఉంటుందని గమనించాడు. ఇతర పొలిటీషియన్స్ క్యాంపెయిన్స్‌ని ఎలా నిర్వహిస్తున్నారు, ప్రజల్ని ఎలా ఆకర్షిస్తున్నారు, మీడియాని ఎలా ఉపయోగిస్తున్నారు, ఇవన్నీ ట్రంప్ చాలా సంవత్సరాలు అబ్జర్వ్ చేశాడు. ఉదాహరణకి ఆయన 2016లో ప్రెసిడెంట్ అయినా సరే 2000 సంవత్సరం నుంచి ఆయన
ఇవన్నీ గమనించడం, గెలిచిన వారితో చాలా దగ్గరగా సంప్రదింపులు జరపడం, వాళ్ళ పొలిటికల్ అడ్వైజర్స్‌ని కలిసి వాళ్ళతో చర్చలు జరిపి ఎలా తన భవిష్యత్తులో తాను ప్రెసిడెంట్ అవ్వాలి అనే విషయాల గురించి చాలా చక్కగా అబ్జర్వ్ చేసి ఒక రోడ్ మ్యాప్‌ని రెడీ చేసుకునేవాడు. ట్రంప్‌ని రాజకీయంగా మరింతగా నేషనల్ అటెన్షన్ పొందేలా చేసిన సందర్భం ఒబామాతో జరిగింది. బరాక్ ఒబామా ప్రెసిడెన్సీ సమయంలో ట్రంప్ ఆయన పైన చాలా విమర్శలు చేసేవాడు. దీంతో ఆయనకి నేషనల్ అటెన్షన్ కూడా వచ్చింది. కానీ ఒక సందర్భంలో ఏం జరిగిందంటే 2011 వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్‌లో ఒబామా ట్రంప్‌ని పబ్లిక్‌గా మాక్ చేశాడు. చాలా అవమానానికి గురి చేశాడు. కానీ వెంటనే ఆయన ఎమోషనల్ డెసిషన్ తీసుకోలేదు. ట్రంప్ వెయిట్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఎవరికైనా ఏదన్నా బాధ, కోపం వస్తే మనం వెంటనే దానికి రియాక్ట్ అవుతాం. రెస్పాండ్ అవ్వం. కానీ ట్రంప్ రెస్పాండ్ అయ్యాడు. రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే 2011 తర్వాత 2012లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒబామా రెండోసారి నిలబడ్డాడు. కానీ ట్రంప్ తన కోపంతో ఆయన వెంటనే ఒబామా పైన నిలబడలేదు. ఆయన ఆలోచించాడు. ఒబామాకి ఇంకా ప్రజల్లో చాలా ఆదరణ ఉంది. ఇప్పుడు గనుక నేను నిలబడినట్టయితే ఖచ్చితంగా నేను ఓటమి పాలైతానని అర్థం చేసుకొని ఆయన వెయిట్ చేశాడు. ఒబామా టెన్యూర్ అయ్యే వరకు ఆయన వెయిట్ చేశాడు. 2016లో ఒబామా టెన్యూర్ అయిపోయింది. సో 2012 నుంచి 2016 వరకు ట్రంప్ నిర్ణయించుకున్నాడు. 2016లో నేను అధ్యక్ష పదవికి పోటీ చేయబోతున్నాను. నా పార్టీ రిపబ్లికన్ పార్టీ అని ఆయన దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత ఆయన కొత్త వెపన్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఆయన బిల్డింగ్స్ ద్వారా తన బ్రాండ్ ఇమేజ్‌ను పెంపొందించుకోవడం, ఎంతోమంది సెలబ్రిటీస్‌కి ఈవెంట్స్‌ని హోస్ట్ చేయడం, అదేవిధంగా ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఆయనకున్న వెపన్ సోషల్ మీడియా. సో అప్పటికే ట్విట్టర్ అమెరికాలో చాలా పాపులర్ అయింది. సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా ట్విట్టర్ ద్వారా ట్రంప్‌కి ఒక పవర్‌ఫుల్ ప్లాట్‌ఫామ్ దొరికింది. ట్రెడిషనల్ మీడియా ద్వారా మాట్లాడే బదులు నేరుగా ఆయన ప్రజలతో మాట్లాడడం ప్రారంభించారు. ట్వీట్స్ వేయడం, ఆ ట్వీట్స్ ద్వారా వచ్చే కాంట్రవర్సీని గమనించడం, అదే సమయంలో అతనికి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని గమనించుకోవడం, అతని పేరు ప్రతిరోజు న్యూస్‌లో ఉండేలాగా చూసుకోవడం, ఇతర పొలిటీషియన్స్‌కి మీడియా ఒక ప్లాట్‌ఫామ్ అయితే ట్రంప్‌కి సోషల్ మీడియా ఒక డైరెక్ట్ పొలిటికల్ వెపన్‌గా మారింది. సో చివరికి 2015లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. చాలామంది మొదట అతన్ని సీరియస్ పొలిటికల్ క్యాండిడేట్‌గా తీసుకోలేదు. కానీ ట్రంప్ మాత్రం తన క్యాంపెయిన్ పూర్తి భిన్నమైన పద్ధతిలో నడిపించాడు. ఇమిగ్రేషన్, జాబ్స్, ట్రేడ్, వాషింగ్టన్ ఎస్టాబ్లిష్మెంట్ వంటి అగ్రెసివ్ అయిన అంశాల గురించి మాట్లాడేవాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక స్లోగన్‌తో అమెరికా ప్రజలను ఒక వర్గాన్ని తన వైపు బలంగా తిప్పుకున్నాడు. ఇక్కడ కూడా మనం ఒక గమ్మత్తు గమనించాలి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక పదాన్ని ఆయన ట్రేడ్ లైసెన్స్‌గా కూడా తన లాయర్స్‌ని పెట్టి రిజిస్టర్ చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఈ పదాన్ని తన క్యాంపెయిన్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తాడు అనే ఆలోచన ఆయనకి ఎన్నో సంవత్సరాల క్రితం వచ్చింది. అందుకనే ఆయన ఆ పేరుని ట్రేడ్ లైసెన్స్‌గా కూడా మార్చుకున్నాడు. రిపబ్లికన్ పార్టీలో అప్పటికే అనుభవజ్ఞులైన అనేక మంది క్యాండిడేట్స్ ఉన్నాడు. కానీ ట్రంప్ ఒక్కొక్కరిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాడు. అతని ర్యాలీస్‌కు భారీ క్రౌడ్ రావడం, మీడియా అటెన్షన్ పెరగడం, సోషల్ మీడియాలో పాపులారిటీ పెరగడం కొనసాగింది. చివరికి అందరిని ఆకర్షించబడుతూ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెన్షియల్ నామినీగా అయ్యాడు. అప్పటికే అతన్ని సీరియస్‌గా తీసుకొని చాలామంది ఇప్పుడు అతన్ని సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. 2016లో ట్రంప్‌కి ఎదురుగా డెమోక్రటిక్ పార్టీ తరపున హిల్లరీ క్లింటన్ నిలిచారు. ఈమె మాజీ అమెరికా అధ్యక్షుడైన బిల్ క్లింటన్ గారి భార్య. ఒకవైపు ఎంతో డెకేడ్స్‌తో పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న హిల్లరీ క్లింటన్‌ను అప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ట్రంప్ చాలా బాగా ఆకట్టుకున్నాడు. ట్రంప్ తన క్యాంపెయిన్‌లో ఇమిగ్రేషన్, జాబ్స్, ట్రేడ్ ఎస్టాబ్లిష్మెంట్స్, పొలిటికల్ వంటి అంశాలను ప్రధానంగా తీసుకెళ్లాడు. అతని మెసేజ్ ముఖ్యంగా కొన్ని వర్కింగ్ క్లాస్ మరియు కన్జర్వేటివ్ ఓటర్స్‌లో బలంగా పనిచేసింది. 2016 నవంబర్ 8న జరిగిన ఎలక్షన్స్‌లో ప్రపంచం ఊహించని ఫలితం వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఒక బిజినెస్ మ్యాన్, టెలివిజన్ సెలబ్రిటీ, ఎన్నో కాంట్రవర్సీలు ఎదుర్కొన్న వ్యక్తి పొలిటికల్ ఔట్‌సైడర్‌గా వచ్చి ప్రపంచంలో అత్యంతమైన శక్తివంతమైన దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక్కడ మనం ట్రంప్ జీవితం నుంచి ఏం నేర్చుకోవాలి? డొనాల్డ్ ట్రంప్ జీవితంలో విజయాలు మాత్రమే కనిపించవు. చిన్ననాటి నుంచి వెల్త్‌లో పెరిగిన బిజినెస్‌లో భారీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు. పర్సనల్ కాంట్రవర్సీస్, డివోర్సెస్, పొలిటికల్ క్రిటిసిజం, ఎలక్షన్ డిఫీట్ ఇవన్నీ ఎదురైనా సరే మళ్ళీ తనను తాను రీఇన్వెంట్ చేసుకున్నాడు. తన బ్రెయిన్‌ను ఒక బ్రాండ్‌గా మార్చుకున్నాడు. మీడియాను ఉపయోగించుకున్నాడు. సోషల్ మీడియాను పొలిటికల్ టూల్‌గా మార్చుకున్నాడు. 2016లో ప్రెసిడెంట్ అయ్యాడు. 2020లో ఓడిపోయాడు. 2024లో మళ్ళీ ప్రెసిడెంట్ అయ్యాడు. ట్రంప్ జీవితంలో పాజిటివ్స్ మరియు నెగెటివ్ 2 ఉన్నాయి. కానీ అతడి జీవితంలో ఒక విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. పడిపోవడం కంటే పడిపోయిన తర్వాత మనం ఎలా తిరిగి లేస్తామనే ప్రయాణమే ప్రపంచానికి గుర్తుంటుంది. అందుకే ట్రంప్ మనందరికీ ఈ విషయాల్లో చాలా మార్గదర్శకంగా ఉంటాడు. ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని భావిస్తున్నాను. థాంక్ యూ.